హలో అండి, అందరికీ నమస్కారం. ఇంట్లో మనకి ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా! గోధుమ పిండి ఉంటే చాలండి, చక్కగా దోసలేసేసుకోవచ్చు. వట్టి గోధుమ పిండిలో కొంచెం నీళ్లు కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మనం వదిలేసి దాంట్లో కొద్దిగా వేసుకునే ముందు సోడా పొడి వేసుకొని కలుపుకొని వేసుకొని చూడండి, భలే వస్తాయి దోసలు. గుల్లగా పొంగుతూ వస్తాయన్నమాట. ఈరోజు నాకు కొంచెం పిండి పలచగా అయింది. దోస పిండిలాగే కలుపుకుంటే మనకి సేమ్ దోసలు వచ్చినట్టే వస్తాయి. చాలా బాగుంటాయి తినడానికి. మా అత్తగారికి ఫేవరెట్ దోసలండో ఇవి. ఎందుకంటే చపాతీ తినలేకపోయేవారు ఆవిడ, పళ్ళు ఉండేవి కాదు. కొంచెం గోధుమపిండి అట్టేసేయమ్మా అనేవారనమాట. అట్టేసేస్తే చక్కగా జారిపోయేది ఆవిడకి, మృదువుగా నోట్లోకి చక్కగా జారిపోయేదనమాట. అందుకని ఆవిడకి చాలా ఇష్టం ఈ అట్లు. మనకి కూడా తినడానికి బాగుంటాయండి. దీనికి ప్రత్యేకంగా చట్నీలు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనకి టమాటా పచ్చడి కానీ, ఆవకాయ పచ్చడి కానీ, ఏవో ఒక పచ్చళ్ళు ఉంటాయి కదా, నిల్వ పచ్చళ్ళు, అవి వేసుకుని తినేసినా కూడా బాగుంటాయి. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చపాతీలు తినలేకపోతే ఇలా చేసి పెడితే బాగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.